ఎక్స్ట్రా జబర్దస్త్. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటి చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. పెనిమిటి ఏంటే ఈ నెల అయ్యగారు జీతం ఇయ్యగానే మనం బట్టలు తీసుకున్నామండి. అప్పటి వరకు ఎందుకే రేపు ఉదయం తీసుకుందాం. రేపు పొద్దున ఆ. ఎలా స్నానం చేసే ముందు. కాదండి, అది కాదండి, కొత్త బట్టలు అండి. ఇవ్వండి తీసుకుందాంలే. ఇవ్వండి. ఆ, ఇవాళ మన మ్యారేజ్ డే కదా, ఆ. నాకు 1000 రూపీస్ ఇవ్వా. 1000 రూపీసా? ఆ. దేనికి? ఫేషియల్ చేసుకుంటా. ఫేషియల్ నీకు చేయరమ్మా, ఎందుకు? దానికి ఫేస్ ఉండాలి కదా. నాకు ఉంది కదండి. ఇలాగే ఆది టీమ్ లో రాజు ఉన్నాడు కదా, అవును, ఫేషియల్ నల్లగా చేయించుకుందామని పార్లర్కి వెళ్ళాడు. అవును. వాళ్ళకి ఫేస్ ఎక్కడం తెలియక ఫేషియల్ ఎక్కడో చేశాడు అడిగి. ఫోన్లేండి. ఏమండి ఆ. నాకు జ్యూస్ తీసుకెళ్లరా? ఎక్కడికి? జూ జూకా? ఆ. ఇప్పుడు జూకి ఎందుకే? నాకు ఎలుబంటి చూడాలని ఉందండి. ఎలుగుబండి చూడాలందా? ఆ. మొన్న కదా అప్పారావు ఇంటికి వచ్చాడు. వెళ్ళి పని చూసుకో. అమ్మగారేది? అమ్మగారు గుడికి వెళ్ళారండి. ఏంటో ఉదయం గుడికి వెళ్తుంది, రాత్రి వస్తుంది, ఏనంటే దేవుడి దండం అంటది, హాస్పిటల్ తెస్తుంది. అయ్యగారు ఎక్కడ? అదేనండి చూస్తున్నాను, టైం అయిపోతుంది, ఇంకా రాలేదు. నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? అంటే అయ్యగారు చాలా మంచోరండి. అయ్యగారు మంచోరా? అవును. నీకెలా తెలుసు? అంటే మొన్న మీరు ఊర్లో లేరు కదా, నేను. మేము ఇంట్లో ఇద్దరమే ఉన్నాము. రాత్రి 12 అవుతుంది, ఆ. నేను పడుకున్నాను. ఆ. ఆయన నా దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దుప్పటి కప్పి వెళ్ళిపోయాడు. దాంట్లో మంచితనే ఉంది. నేను ఒంటరిగా ఉన్నా, నాకు ఏం చేయలేదు కదండి. అలాగైతే నీకన్నా సన్నిగాడు ఇంకా మంచోడు. అదేలా? ఆడు ఉదయం కూడా ఏం చేయలేడు. ఇదిగో ప్రసాదం తీసుకో. ఏంటండి ప్రసాదం? నేను గుడికి వెళ్ళాను రా. ఏంటి అమ్మగారు ఉదయం వెళ్తారు గుడికి, మళ్ళీ రాత్రి వస్తారు మీరు? అంటే గుడికి వెళ్ళడమే కాకుండా అలా హాస్పిటల్, అమీర్పేట హాస్పిటల్, పంజాగుట్ హాస్పిటల్, దిల్షునర్ హాస్పిటల్ మొత్తం తిరిగి వచ్చాను అన్న. ఇన్ హాస్పిటల్ దేనికి? పిల్లలు లేరు కదా, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ దగ్గర నా ప్రయత్నం నేను చేస్తున్నాను అనమాట. ప్రయత్నం అయ్యగారు చేయాలి కదా. అయ్యగారు చాలా బిజీగా ఉంటారు కదరా, ఆ శ్రమ ఆయనకి ఎందుకు, నా ప్రయత్నం నేను చేస్తాలే. అమ్మగారు ఆ. నాకు కూడా పిల్లలు లేరండి. పద, రేపు నుంచి మన ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. వద్దులే, నా ప్రయత్నం నేను చేస్తాను, పని చూసుకో. అయ్యగారు రాత్రి 6 గంటలకు రావాలి కదా. అవునండి. ఇప్పుడు టైం 9 అయింది. అంటే 6 నుంచి 9 లోపు ఏం జరిగిందిరా? 3 గంటలు జరిగిందండి. ఒకటి అని రాసిరేటండి లాస్ట్ లో నాకెందుకో డౌట్ కొడుతుందిరా. ఏంటి? అయ్యగారు ఆఫీస్ అయిపోగానే స్ట్రైట్ ఇంటికి రావట్లేదు. మీ అనుమానం కరెక్టే, అయ్యగారు సైడ్ రావట్లేదు. నీకు తెలుసు? అంటే ఆఫీస్ నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే మన ఇంటికి రాగలరు. అమ్మగారు ఏంటండి అది? లెక్కలు లెక్కల మరీ దారుణంగా రాస్తున్నారండి. వద్దులేండి, ముందు మూడోది యాడ్. సరే అయ్యగారు ఫోన్ చేద్దాం. చేయండి. హలో. హలో బేబీ చెప్పమ్మా. ఏమండి? తల్లి చెప్పు. ఎక్కడున్నారండి? అది నేను డ్రైవింగ్ లో ఉన్నాను మా కార్ లో. అవునా, డ్రైవింగ్ లో ఉన్నారా? అవునవును. ఓకే ఓకే. మరి ట్రాఫిక్ సౌండ్ రావట్లేదేంటి? అంటే ట్రాఫిక్ సౌండ్ అంటే అది విండోస్ ఎత్తే కదా, అందుకే ట్రాఫిక్ సౌండ్ రావట్లేదు. ఆ కార్ లో ఉన్నారు కదా. అవును. మరి ఇంజిన్ సౌండ్ రావట్లేదేంటి? అమ్మ ఇంజిన్ కార్ బయట ఉంటుంది, పక్కన పెట్టుకుని నడపడేవాడు. సరే సరే, ఎంతసేపు వస్తున్నారు? నేను అది 5 minutes నీ ముందుంటా. సరే అండి, బాయ్ అండి. బాయ్. లవ్ యూ అండి. లవ్ యూ టూ బేబ్స్. అయ్యగారు ఒక 5 నిమిషాలు ఇంటి దగ్గర ఉంటారు, పైన మేడకెళ్ళి కార్లు ఎవరు ఉంటారు చూడరా, వెళ్ళి ఏదో చేస్తున్నాడు అయ్యగారు. అమ్మగారు ఎవరు ఉన్నారా కార్లో? ఉన్నారండి. ఎవరున్నారా? అయ్యగారే. 4. ఇది మీరు రాస్తున్నట్లేదు, నాగో చెప్తే రాస్తున్నట్లుంది. 5, 6. అయ్యగారు కాదురా, ఇంకా 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 అంటే ఆ స్టీరింగ్ గేర్ అడ్డు ఉందండి. 7 అయినా అయ్యగారి మీద అంత అనుమానం ఏంటండి? అనుమానం కాదురా, మరి డౌట్. ఏ హాయ్ డార్లింగ్. కొంచెం లేట్ అయిందమ్మా. మరి 3 గంటలు లేట్ ఏంటి? 3 గంటలు లేట్ అంటే అదే ట్రాఫిక్ జామ్ అయింది, అందుకే. నీ చీర నలిగింది.
గుడికి వెళ్ళాను కదండి, కింద కూర్చొని నలిగిపోయిందండి. కరెక్టే తల్లి, గుడికి వెళ్తే చీర నలిగింది కదా. ఏంటి బాగా చెరిగిపోయింది అంటే ఫ్యాన్ 5లో పెట్టుకున్నాను, బాగా చెరిగిపోయిందండి. కరెక్టే, ఫ్యాన్ 5లో ఉంటే చెరిగిపోయింది కదా. సరే లోపలికి టీ పట్టరా. అరే రంగా. అయ్యారు మన ఇంటికి ఎవరన్నా మొగోళ్ళు వస్తున్నారా? వస్తారండి. ఎవరు? మీరే. నేను కాదురా, నేను కాక నీకు ఎవరన్నా వస్తున్నారా? ఇందాకే పాలోడు వచ్చాడండి. పాలోడు వచ్చాడా? పాలోడు ఎందుకు వచ్చాడు? పేపర్ వేయడానికి అండి. అదేంటి? లేకపోతే పాలోడు దేనికి వస్తారు, పాలు వేయడానికి వస్తారు కదా. మొదట సమాధానం చెప్పడం కాదు. ఏ టీ ఎక్కడా? మనం పని చేసుకోవాలి. ఇలాగన్నది ఏదో ఒకటి చెయ్యాలి. తీసుకోండి. బా టీ అదిరిపోయిందమ్మా. సరే లోపలికి స్నానం చేయి, నేను స్నానం చేసి వస్తా. చూసావా వాళ్ళ అనుమానం? ఒక్కరికి ప్రేమ లేదు, మళ్ళీ లవ్ మ్యారేజ్, ఒకరి మీద ఒకరు అనుమానంతో చేస్తున్నారు. పంచుడు ఏమండి ఏంటి? ఇదిగో 1000 రూపీస్ దొరికింది ఇక్కడ. మన అయ్యగారిది ఇది. వాళ్ళ నమ్మకం మీద జాబ్ ఇచ్చారు. ఈ 100 పడేసి 100 దొరికిందని చెప్పు, మన మీద సానుభూతి పెరుగుతుంది. అమ్మగారు ఏంటి? 100 రూపీస్ దొరికిందండి. మాదేనా? మీదేనండి. ఎంత గొప్పరా మీరు, దొరికిన డబ్బులు ఎలా ఇచ్చేస్తున్నారా దోచకుండాను. సూపర్. ఏమండి అమ్మా ఇట్లండి ఒకసారి. నా డబ్బులు పడిపోయినాయి, కనబడట్లేదు ఎక్కడో, దాన్ని చదువుతున్నా. ఇదిగోండి ఇవే. 100 కాదే, 1000 పడిపోయింది. కాదండి 100 రూపాయలే. నాకు తెలుసు కదరా 1000 పడిపోయింది, 100 కాదు. కాదండి 100 అండి. నా డబ్బులా నీ డబ్బులా? మీ డబ్బులే. అమ్మా నాకు తెలుసు కదా 1000 రూపాయలు పడిపోయింది, 100 కాదు అంటే. 1000కి ఎన్ని సున్నాలు ఉంటాయండి? 3. దీనికో 2 ఉన్నాయి. ఏం చూస్తున్నావు? ఇంకో సున్నా పడిపోయింది, ఎదుగుతామనండి. వెళ్ళి ఫుల్ బాటిల్ తీసుకుంటా. ఈ 100 రూపాయలకి ఏమవుతుందండి? సున్నా పడిపోయింది కదా, అది ఎదిగి దీని అతికి చెల్దా. లోపలికి వెళ్ళి స్టఫ్ రెడీ చేయి. సరేనండి. ఖాళీయా? అబ్బా మంది తెచ్చారు అప్పుడే, సూపర్ ఫాస్ట్ నువ్వు. అరే ఓ పెగ్గేరా. ఓ పెగ్గేయమన్నారు కదా. పెగ్గేరా అంటే నాకు పెగ్గేయరా అని చెప్పాను, నీకు పెగ్గేయడం కాదు. వేస్తానండి. తాగు. రెడీ తాగాగో పెగ్గు. వద్దులేండి. తాగరా పర్లేదు. నాకు మరీ 2వ పెగ్గు కింద కూర్చొని తాగలవుతుంది. సోఫా మీద కూర్చొని కాలు మీద కాలేసి అలవాటు ఉంది నాకు. వీడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పట్టాలంటే ఎలాగోలా ఏదో చెయ్యాలి. సరే తాగరాడు, పైన కూర్చో. నువ్వు మందు అవుతాడు, మీరు ఫోన్ మాట్లాడొస్తా. హలో అడాలి. అయ్యగారు ఫోన్ మాట్లాడుతున్నారా? పర్లేదు కదా. చేపట్టుకుంటా. దేనికి పిలిచారు మీరు? నువ్వేమనుకున్నావు? నేను అదే, మీరు దేనికి పిలిచారు ఇంతకీ? అయ్యగారు మందు తాగేసి నీతో ఏం డిస్కషన్ పెడుతున్నారు, ఏం కూపీలు అవుతుందో చెప్పు నాకు. అందుకు పట్టుకున్నారా? దేనికి పట్టుకున్నావు? అంటే జాగ్రత్తగా విషయం చెప్తాను, చేపట్టుకున్నాను అంతేనండి. ఏంటమ్మా మంచి మంది తెచ్చాడు లేదా అడుగుతున్నానండి. వీడితో మాట్లాడి నీకు లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. లోపలి రా, లోపలి రా. ఏంటి ఫుడ్ పాయిజన్ అయిందా? ఫుడ్ పాయిజన్ ఎందుకు అనుకోవాలి, ఇది అనుకోవచ్చుగా. నా టాలెంట్ నాకు తెలుసుగా. అవునులే, దాని టాలెంట్ ఉండాలి బాగా. సర్రా మీ ఆయన నేనే కదా, మరి మా ఆయన వచ్చాడు అంటున్నావు ఏంటి? అంటే నేను రోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరితో ఒక్క నిమిషం. నేనంటే పారిపోయాను, మరి మీరెందుకు పారిపోయారు? మీరు మా ఆయనే కదా. అవును. నేను పిల్లనే కదా. కరెక్టే. మీరెందుకు పారిపోయారు? అదే పట్టే రోజు ఎక్కడ అమ్మగారు ఏమైంది? తగ్గైపోయిందిరా. సరే అయితే వెళ్ళిపోతాను అయితే. రైట్ రా. ఓ చాలా ఉన్నాయండి. ఇప్పుడు 2 తీసుకుందాం, నెక్స్ట్ షెడ్యూల్ 2 తీసుకుందాం, దాని తర్వాత ఇంకో షెడ్యూల్ నెమ్మది తీసుకుందాం. ఎందుకు ఒకసారి 20-30 కష్టం కదండి నా గారు.
ఇప్పుడు 2 తీసుకోండి, టిక్ పెట్టుకుంటాను. రెడీ రెడీ 1 చాలా అమ్మగారు. ఏ మోహన్ పడుతున్నాడు. సరిపోతానండి. ఊరికే ఈ మోహన్ ఎక్కువ. సరే నా ఊరు కానీ ఉంది. సన్నీ మొన్న 4 బ్యాలెన్స్ ఉంటే బయటకి అడిగిచ్చి. ఎలా ఉన్నావు తెలుసా నువ్వు? నువ్వే కదనే మేకప్ వద్దా నువ్వు? హైవే హైవే ఏ ఖాళీయా?